Hello guys, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ మనం సీజల్ డే 2 అవుట్ ఆఫ్ 50 ఛాలెంజ్లో ఉన్నాం. సెకండ్ డే ఆఫ్ అవర్ సీజల్ ప్రిపరేషన్. సో ఇవాళ కూడా నేను పొద్దున్న లేచి ఒక మాక్ టెస్ట్ రాయడం జరిగింది. టుడే ఐ ఫెల్ట్ మచ్ మోర్ బెటర్ దాన్ యెస్టర్డేస్ పేపర్. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 164.5 ఇవాళ. Uh, ఈ పేపర్ అయితే ఆన్ ఫస్ట్ సైట్ నేను చెప్పాలంటే ఇది కొంచెం ఈజీ టు మోడరేట్ మధ్యలోనే ఉంది. సో ఇట్స్ ఆబ్వియస్లీ హై స్కోరింగ్ పేపర్. ఆ టెక్స్ట్ బుక్లో అట్లీస్ట్ యావరేజ్ చూసుకున్నా సరే 120 మార్క్స్ ఉంది. సో ఇట్స్ క్లియర్లీ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ అ డిఫికల్ట్ పేపర్, ఇట్ ఈస్ అ ఈజీ టు మోడరేట్ లెవెల్ పేపర్ ఓన్లీ, నాట్ ఈవెన్ మోడరేట్, ఈజీగానే ఉంది పేపర్. సో నేను కూడా 164.5 స్కోర్ చేయగలిగా. సో సేమ్ ఎప్పట్లానే మనం నిన్న చేసినట్టే మన పేపర్ని అనలైజ్ చేద్దాం. ఏ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేయాలో మళ్ళీ ఒకసారి మనం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ డేకి రెడీ అవుదాం. సో బిఫోర్ వి స్టార్ట్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. సో మనం సీజిఎల్ 50 డేస్ ప్రిపరేషన్లో ఎవ్రీడే మనం ఒక మాక్ టెస్ట్ రాస్తాం. ఆ మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది మనం వీడియోని ఎవ్రీడే అప్డేట్ చేస్తాం. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు మనకేంటంటే ఎవ్రీడే ఒక లిస్ట్ ఆఫ్ జిఎస్ టాపిక్స్ మనం ఏదైతే ఒకసారి చూసుకుంటే బాగుంది అనిపిస్తుందో మనకి కొంచెం తెలుస్తుంది అనమాట. సో వితౌట్ మచ్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇఫ్ యూ గుడ్ సి, సో యా, నా స్కోర్ వచ్చి 164.5 అనమాట. నేను మొత్తం 91 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశా, అవుట్ ఆఫ్ విచ్ 84 కరెక్ట్ అయినాయి అండ్ 7 తప్పైనాయి. అండ్ సెక్షన్ వైజ్గా వద్దాం, ఎవ్రీడే మనం చేసేటట్టే. సో సెక్షన్ వైజ్గా చూసుకుంటే కూడా యూ కెన్ సీ రీజనింగ్ ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ సెంట్ మార్క్స్, అవుట్ ఆఫ్ స్కోర్ చేయగలిగా. ఎందుకంటే రీజనింగ్ ఎక్కడ ట్రికీ క్వశ్చన్స్ ఏం లేవు, అన్నీ ఆన్ ద పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేను రాసేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కాబట్టి అది కూడా ఐ హ్యావ్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్. ఎందుకు మరి ఒకటి తప్పైందో ఐ హ్యావ్ టు అనలైజ్ ఇట్. సో ఒకటి తప్పైంది, 47.5 స్కోర్ చేయగలిగా. ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ కూడా నేను ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఒకటి రెండు మరి ఎలా పోయినాయో తెలియాలి, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది కూడా ఓకే, డీసెంట్ స్కోర్ 40.5. ఏదైతే మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నామో ఎవ్రీ 3 సెక్షన్స్లో, ఐ మీన్ జనరల్ స్టడీస్ వదిలేస్తే మిగిలిన 3 సెక్షన్స్లో మనం 40 మినిమం స్కోర్ చేయాలనుకున్నాం. సో ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ దిస్ టుడే. నేను చేయలేకపోయా, ఎందుకంటే నిన్న ఇంగ్లీష్లో 37.5 వచ్చినాయి. సో అలా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఈ ఈ పర్టికులర్ పేపర్లో జనరల్ స్టడీస్ వచ్చేసి నా స్కోర్ 26.5. నా యావరేజ్ కంటే అట్లీస్ట్ ఒక 7-8 మార్క్స్ ఎక్కువ ఇది. ఎందుకంటే నా యావరేజ్ జనరల్ స్టడీస్లో ఎప్పుడు అరౌండ్ 14 to 18 ఆ మధ్యలోనే ఎప్పుడు టాగుల్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ 26.5 స్కోర్ చేయగలిగా. వీ విల్ గో ఇన్ టు ద టాపిక్స్ ఆల్సో. సో ఇది గైస్ ఇవాళ నా మార్క్స్. సొల్యూషన్స్ చూస్తే ఐ విల్ గో టు ఇన్కరెక్ట్ వన్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో స్టార్ట్ చేస్తా. ఓ ఈ క్వశ్చన్ ఓకే, ఇది కూడా మనం తప్పు చేయకూడని క్వశ్చన్. ఇట్స్ అ సింపుల్ వన్. అక్కడ వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ఆ సెల్లింగ్ ప్రైస్లో 1/5 వాళ్ళు గెయిన్ చేశారు అంటున్నారు. సో మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో సారీ, గెయిన్ పర్సెంట్ కనుక్కోవాలి. ఇట్స్ అన్ ఈజీ వన్. మరి నేను ఎక్కడ తప్పు చేశానో ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ చెక్ మై రఫ్ షీట్స్. ప్రాబ్లీ ఎక్కడో క్యాలిక్యులేషన్లో ఎక్కడో పోయి ఉంటుంది. దట్స్ ఫైన్, నెక్స్ట్ టైం నుంచి అలాంటివి రిపీట్ చేయొద్దు. అండ్ ఇంగ్లీష్ కూడా నేను 3 మిస్టేక్స్ చేశా. ఇవాళ పేపర్లో నేను పర్టికులర్గా చూసింది ఏంటంటే ఇంగ్లీష్లో దెర్ ఆర్ లాడ్ ఆఫ్ వొకాబులరీ పార్ట్ అనమాట. వొకాబులరీ పార్ట్ ఎగ్జామ్లో, ఈ పర్టికులర్ ఎగ్జామ్ 18 సెప్టెంబర్ షిఫ్ట్ 2లో చాలా వొకాబులరీ క్వశ్చన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 6 to 7 ఉన్నాయి. అందులోనే నాకు పోయింది కూడా. సో మనం చూస్తే ఇక్కడ పగ్నేషియస్ అంట, ఇట్ ఈస్ దానికి వాళ్ళ అప్రాప్రియేట్ మీనింగ్ అడిగారు, అంటే ప్రాబ్లీ సినానిమ్ అడిగారు. సో వాస్పిష్ అంట.
నేను గుడ్ టెంపర్డ్ అని రాసా. నేను ఎలా చూసా అంటే నాకు ఎప్పుడైనా రాలేనప్పుడు నేను కొంచెం ఆప్షన్స్ చూస్తా. నాకేంటంటే ఇంపేషెంట్, యారోగెంట్, వ్యాష్పిష్ ఈ మూడు ఒకేలా అనిపించినాయి. వేరేస్ గుడ్ టెంపర్డ్ ఒకటే ఈ మూడిట్లకి ఆడ్ వన్ అవుట్లో అనిపించింది. సో ఐ థాట్ ఐ విల్ గో విత్ గుడ్ టెంపర్డ్. కానీ ఇక్కడ చూస్తే పగ్నేషియస్ అనేది వ్యాష్పిష్ కూడా సేమ్ అదే మీనింగ్ వచ్చింది, ఇరిటేషన్, యాంగర్ లానే. కాకపోతే పగ్నేషియస్ అనే వర్డ్కి వ్యాష్పిష్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి దట్ విల్ బి అవర్ ఆన్సర్. సో ఈ పర్టికులర్ ట్రిక్ అయితే ఇవాళ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్దాం. ఇంగ్లీష్ మళ్ళీ ఇది కూడా కండోన్ అని వస్తే పార్డన్, ఇది తెలిసిందే. మరి ఎందుకు సొల్యూషన్ అని పెట్టానో నాకే తెలియాలి. అప్పుడప్పుడు కొంచెం మైండ్లో అలానే పురుగు తిరుగుతూ ఉంటుంది, ఏం పెడతానో మనకు తెలియదు. అట్లాంటిదే ఇవాళ కూడా అయింది. సో అది కూడా ఒక తప్పు. అండ్ దెన్ ఇది ఇది మరి చాలా తప్పు అబ్బా. నేను ఎంతసేపు ఆ సెంటెన్స్ని పీపుల్ అడ్మైర్డ్ హిమ్ ఫర్ హీ లివ్డ్ బై ద సేమ్ ప్రిన్సిపల్స్ దట్ హీ ప్రీచ్డ్ అంటే కరెక్ట్ కదా, గ్రామర్ అంతా కరెక్ట్గానే ఉంది, ఫర్ హీ లివ్డ్ అంతా కరెక్ట్గానే ఉంది అనుకున్నా. కానీ నేను స్పెల్లింగ్ చెక్ చేయలే. అక్కడ ప్రిన్సిపాల్స్ అని ఉంది, కాకపోతే అక్కడ ప్రిన్సిపల్స్ అనమాట. వర్డ్ ప్రిన్సిపల్కి ప్రిన్సిపాల్కి చాలా తేడా ఉంటుంది. ప్రిన్సిపల్ అంటే యు ఆల్ నో, హెడ్ మాస్టర్ లేదంటే ఒక ప్రిన్సిపల్ స్కూల్ ఆర్ కాలేజ్కి ఉంటారు. వెరస్ ప్రిన్సిపల్ అంటే ఇట్ ఈస్ అ రూల్ ఆర్ కైండ్ ఆఫ్ మనం ప్రీచ్ చేసే ఒక దాన్ని ఏమంటారు, రెగ్యులేషన్ అనొచ్చు, రూల్ అనొచ్చు, అలాంటిది అనమాట ప్రిన్సిపల్. సో అక్కడ తప్పు జరిగింది, నేను నో ఎర్రర్ అనుకున్నా. కాకపోతే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ నేను కరెక్ట్గా చూసుకోలేదు. సో అది పోయింది. ఇంగ్లీష్ అండ్ క్వాంట్లో చూస్తే నాకు అవే పోయినాయి. సో టుడేస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి షార్ట్ బికాజ్ నేను ఎక్కువ ఎర్రర్స్ చేయలేదు, ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా. కానీ ఎవ్రీడే మనం చేసేది మెయిన్ జనరల్ స్టడీస్ కోసం ఈ పర్టికులర్ అనాలిసిస్. ఎందుకంటే మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 25 క్వశ్చన్స్లో మనకు 25 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో మనం దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని, కొన్ని స్టాటిక్, కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి. స్టాటిక్ పార్ట్లో వచ్చిన టాపిక్స్ ఏవైతే మనం లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని ఎవ్రీడే ఒకసారి బుక్ తీసి చదివేలా ఉంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట. సో మనం డైరెక్ట్ జనరల్ స్టడీస్కి వెళ్ళిపోదాం. ఓకే, జనరల్ స్టడీస్ ఎస్. ఓకే, ఇది నాకు తెలీదు. యాక్చువల్గా నిన్న మనం చూసుకున్నట్టయితే సేమ్ 5 year ప్లాన్స్ పైనే ఒక క్వశ్చన్ వచ్చింది. నేను నిన్న చెప్పగానే నేను రివైజ్ చేయలేకపోయా కొంచెం టైం కన్స్టెంట్ వల్ల. సో అది చేసి ఉంటే ఇవాళ ఈ క్వశ్చన్ నేను ప్రాబ్లీ కరెక్ట్గా అటెంప్ట్ చేసేవాడినేమో. ఇవాళ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే నేను ఈ క్వశ్చన్ని లీవ్ చేశా. సో సో ఆ 5 year ప్లాన్స్ ఒకసారి మనం రివైజ్ చేయాలి మళ్ళీ. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ పడయాని, ఏ లోకల్ డ్యాన్స్ ఫామ్ గురించి అడిగారు. ఆ, అక్కడ నేను గాడెస్ భద్రకాళి అంటే నాకు ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా తెలీదు ఆ డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్ నుంచి అని. కానీ జస్ట్ బికాజ్ అక్కడ భద్రకాళి ఉంది కాబట్టి నేనేమనుకున్నా అంటే దుర్గాదేవి, భద్రకాళి అవంతా వెస్ట్ బెంగాల్లో చాలా బాగా జరుపుతారు కాబట్టి సో ప్రాబబ్లీ ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ వెస్ట్ బెంగాల్. అలా వెస్ట్ బెంగాల్ని అటెంప్ట్ చేశా, కానీ అది కేరళ అయ్యింది. సో అది కూడా ఒక లెర్నింగ్ పాయింట్ ఇవాళ. మళ్ళీ ఈ టాపిక్ ఉంది కాబట్టి మనం ఒకసారి ఆర్ట్ ఫామ్స్ లేదంటే డ్యాన్స్ ఫామ్స్ అనే టాపిక్ తీసుకొని లూసెంట్ బుక్లో ఒకసారి చూసుకుంటే రివైజ్ చేసినట్టు అవుతుంది, బ్రషప్ కూడా చేసినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది బేసిక్ కెమికల్ రియాక్షన్ ఇచ్చారు, విచ్ ఇస్ గెటింగ్ ఆక్సిడైజ్ అండ్ విచ్ ఇస్ గెటింగ్ రిడ్యూస్డ్ అని అనే క్వశ్చన్. సో ఇందులో మనం చూసుకుంటే NH3+O5O2 గివ్స్ రైజ్ టు 4NO ప్లస్ H2 అని ఉంది. బేసిక్గా ఆక్సిడైజ్ అవ్వడం అంటే ఆక్సిజన్ గెయిన్ చేయడం, అండ్ దెన్ హైడ్రోజన్ గెయిన్ చేస్తే దాన్ని రెడ్యూస్ అవ్వడం అంటాం అనమాట. సో అక్కడ మనం చూస్తే నైట్రోజన్ వచ్చేసి NH3 నుంచి NO వెళ్ళింది. సో ఇట్ గట్స్ ఆక్సిడైజ్డ్. సో N గెట్స్ ఆక్సిడైజ్ అండ్ O గెట్స్ రెడ్యూస్డ్ అక్కడ, ఎందుకంటే ఇట్ ఈస్ గెయినింగ్ హైడ్రోజన్ కాబట్టి. సో అది స్ట్రైట్ క్వశ్చనే. మీరు మళ్ళీ చూసుకోవాలనుకుంటే కెమిస్ట్రీకి వెళ్ళి ఒకసారి రెడాక్స్ రియాక్షన్స్, అంటే రెడాక్స్ అంటే ఒకే రియాక్షన్లో బోత్ రిడక్షన్ జరగడం అలాగనే ఆక్సిడేషన్ జరగడం, ఆ రెండు జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. సో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో రిడాక్స్ రియాక్షన్స్, డీకంపోజిషన్,
ఆ, ఆ, ఇంకొక 2-3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, అవి ఒకసారి మనం తెలుసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఫ్రమ్ మహారాష్ట్ర రిసీవ్డ్ ద పద్మ విభూషణ్ అని ఉంది. ఇది నాకు తెలీదు, ఇది కరెంట్ అఫైర్ టాపిక్. అగైన్ కరెంట్ అఫైర్ అనేది మనం ఇంకా సెపరేట్ నోట్ డౌన్ చేసుకున్నా ఓకే, లేదంటే టెక్స్ట్ బుక్లోనే చూసి మనం చేసుకున్నా ఓకే. ఇది నేను చేయలేకపోయా, నాకు తెలీదు. జాకీర్ హుస్సేన్ అంట, 2023లో పద్మవిభూషణ్ వచ్చింది. సో అదొక లెర్నింగ్ పాయింట్ ఇవాళ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ రీజన్ ఆఫ్ ఇండియా. ఇది జాగ్రఫీలో, హ్యూమన్ జాగ్రఫీలో రిసోర్సెస్ చాప్టర్లో ఉంటుంది. చోటనాగ్పూర్ ప్లాటో రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఆ, చాలా ఎక్స్టెన్సివ్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అది. సో అది నాకు తెలుసు, అలానే పెట్టా. మీరు అక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే కూడా దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ అనమాట. అక్కడ చూసుకుంటే ఆ కోర్బా, జైపూర్, సెకండ్ ఆప్షన్ గురించి అయితే నాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆ జైపూర్, జైపూర్ ఇంకా అజ్మేర్ ఇంకా కోబ్రా ఇవి కూడా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాసే. దట్టు ఇంకా అక్కడ మేజర్ ఇండస్ట్రియల్ ఏరియా అన్నారు కాబట్టి చోటనాగ్పూర్ రీజన్ పెట్టాలి మనం. సో ఇది కూడా ఒకసారి మీరు రిసోర్సెస్ లెసన్లోకి వెళ్తే అక్కడ ఏదైనా ఇప్పుడు సింపుల్ మీరు ఇంటర్లింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఆ, ఒక జాగ్రఫీ ఉంది, ఆ జాగ్రఫీలో ఇండస్ట్రీస్ రావాలంటే ఆ జాగ్రఫీ సపోర్ట్ చేయాలి. జాగ్రఫీ సపోర్ట్ చేయడం అంటే బీట్ అట్మాస్ఫియర్, బీట్ లిథోస్ఫియర్, ఏదో ఒకటి హైడ్రోస్ఫియర్, అలా ఏదో ఒకటి దానికి ఆ, ఆ ఇండస్ట్రీని సపోర్ట్ చేసేలా ఉంటే అక్కడ ఆ, అక్కడ అది ఫ్లరిష్ అవుతూ ఉంటుంది అనమాట. సో చోటా నాగపూర్ ప్లాటో అనేది లాట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ ఉంటాయి అక్కడ. సో దట్స్ వై దట్ రీజన్ సపోర్ట్స్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక కరెంట్ అఫైర్ టాపికే, నాకు తెలీదు, నేను రాయలేదు. రాజా బల్బీందర్ సింగ్ ట్రాఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంట. ఆ, నాకు తెలీదు. చూస్తే కూడా 10% మెంబర్సే కరెక్ట్ రాశారు అది. సో అది వచ్చేసి నేషనల్ గేమ్స్ అంట. సో ఇది కూడా ఒకసారి వీలైతే ఏదో ఒక ఎయిదర్ ఇన్ గూగుల్ ఆర్ లేదంటే ఒక లూసెంట్ బుక్లోనో ఏదో ఒక సోర్స్లో మీరు ఒకసారి ఈవెంట్స్ ఏమైనాయి, ఎక్కడైనాయి, వాటి ప్రత్యేకత ఏంటి అని తెలుసుకుంటే ఇట్ విల్ బి గుడ్. అండ్ దెన్ ద renowned గజల్ సింగర్ గిరిజా దేవి వాజ్ బార్న్ ఇన్ గరాల్ సింగర్. ఇది కూడా నాకు తెలీదు, ఆబ్వియస్గా నాకు దీని నుంచి అసలు ఐడియా లేదు, సో నేను పెట్టలేదు. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్ టాపికే. మీరు కావాలి అనుకుంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకొని ఎవరెవరు ఆ సింగర్స్ ఎక్కడి నుంచి వచ్చారని కూడా మనం టెక్స్ట్ బుక్ నుంచి మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ విచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. సో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా దీనికి సెపరేట్ ఒక చాప్టర్ అంటూ ఏముండదు, బట్ యూ క్యాన్ సెన్స్ ఇట్ ఆల్సో. నేను బేసికలీ లక్ష్మీకాంత్ చదివేటప్పుడు అందులో పొలిటికల్ పార్టీస్ గురించి ఉంటుంది. బేసికలీ ఫస్ట్ వెదర్ ఇట్ ఇస్ రీజనల్ పార్టీ, ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీ అవ్వాలి, ఆ తర్వాత ఇట్ షుడ్ డూ వెల్ ఇన్ ఇట్ స్టేట్, అండ్ దెన్ ఒక 6 డిఫరెంట్ స్టేట్స్లో ఉంటే దాన్ని అప్పుడు నేషనల్ పార్టీగా దానికి గుర్తింపు వస్తుంది. సో ఇలాంటివి ఉంటాయి. సో దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ దట్ ఆప్షన్ అనమాట. సో ఇది కూడా ఒకసారి పొలిటికల్ పార్టీస్ వాటి సింబల్స్ ఎలా ఇస్తారు, ఏ బాడీ ఇస్తుంది, అది కూడా ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది. అండ్ దెన్ హౌ వాజ్ ద గ్రోత్ ఇన్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ మనం చూసుకున్నట్టయితే గ్రీన్ రెవల్యూషన్లో ఏంటంటే మనం ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ చేసాం. ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ చేసి లాడ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అవి యూజ్ చేయడం కూడా మనం స్టార్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ అవుట్పుట్ పెరిగింది, కానీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నారు. ఫుడ్ గ్రెయిన్స్లో కూడా నాట్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ హ్యావ్ గ్రోన్, గ్రోత్ అంత సూపర్గా ఏం లేదు. మనం చూసుకుంటే వీట్, రైస్ ఇవైతే ఎక్స్టెన్సివ్గా కల్టివేట్ చేసి దాని అవుట్పుట్ పెంచారు, కానీ నాట్ ఇన్ ఆల్ ద గ్రెయిన్స్. సో అందుకే మనం అక్కడ ఆప్షన్ డిస్ప్రపోర్షనేట్ అని పెట్టాలి. ఎందుకంటే యూనిటరీ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ అలా స్ట్రైట్గా, లేదంటే యూనిటరీ అంటే అంటే చాలా లీనియర్గా ఆ గ్రోత్ ఉందని దాని అర్థం. ప్రపోర్షనేట్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏ డిమాండ్ దాని ప్రపోర్షనేట్గా పెరిగిందని అది అర్థం. అన్ప్రెడిక్టబుల్ అంటే అది అసలు ఆప్షనే కాదు, ఇది ఎప్పుడైతే మీరు చూసారో అది వెంటనే డిలీట్ చేసుకోవాలి మీరు ఆ ఆప్షన్ నుంచి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్రపోర్షనేట్ ఉంది. డిస్ప్రపోర్షనేట్ ఈజ్
కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఒక్కొక్క గ్రెయిన్ ఒక్కొక్కలా పెరిగింది. అందులో మనం చూసుకుంటే రైస్ అండ్ వీట్ ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ హ్యావ్ బూమ్డ్, కానీ మిగతావి వచ్చేసి అంత గ్రోత్ రేట్ చూపించలేదన్నమాట. సో అదొకటి. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్, ఇది అందరూ రాయాలి. అక్కడ చూసిన 76% ఆఫ్ ద మెంబర్స్ కరెక్టే రాశారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మనకి 18 ఇయర్స్కి మనం ఓట్ చేస్తాం కదా, దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ జుడిషియరీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ పెక్యులారిటీస్ ఇన్ ఇండియా. అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఉంటుంది, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ దట్ లుక్స్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఇట్. సో అది ఇండిపెండెంట్ బాడీనే. ఆ తర్వాత బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అది కూడా కరెక్టే. ఎందుకంటే వీ కెన్ ఆల్టర్ ద కాన్స్టిట్యూషన్, అందుకే మనం చాలా అమెండ్మెంట్స్ చూసాం. సో అది ఫ్లెక్సిబుల్. రిజిడిటీ ఏంటంటే కొన్ని కొన్ని బిల్స్ పాస్ అయ్యేటప్పుడు మనకి స్పెషల్ మెజారిటీ కావాలి. సో స్పెషల్ మెజారిటీ రావడం అంటే ఇట్స్ లైక్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఓట్ చేయాలి, అలానే ఓవరాల్ హౌస్లో కూడా మెజారిటీ రావాలన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిజిడ్. అండ్ సర్టెన్ ఏంటంటే సర్టెన్ లాస్ చేసేటప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టేట్ రిలేషన్స్ చేసేటప్పుడు, లేదంటే ఒక స్టేట్ లిస్ట్లోంచి యూనియన్ లిస్ట్లోకి చేర్చేటప్పుడు ఇట్ రిక్వైర్స్ ఎ లాడ్ ఆఫ్ కన్సెంట్ ఫ్రమ్ ఆల్ ద మ్యాక్సిమం ఆఫ్ ద స్టేట్స్ అనమాట. సో అందుకు మన కాన్స్టిట్యూషన్ని ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు అనమాట. అండ్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అది తప్పు. వీ ఆల్ హ్యావ్ సీన్ ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. సో దట్ ఈస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని మనం పెట్టాలి. ఆ తర్వాత ఇది నాకు తెలియంది, ఇది ఒకసారి చదువుకుంటా నేను. ఎపిడమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ 2020 అమెండెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ అంట. సో ఒకసారి ఆ ఎపిడమిక్స్ గురించి, ఎందుకంటే 2020లో కరోనా పాండమిక్ అవుట్బ్రేక్ అయినప్పుడు దాని గురించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒకసారి జస్ట్ స్కిమ్ త్రూ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటర్ బట్టే మనం కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇది కూడా మళ్ళీ ఒక కరెంట్ అఫైర్స్ టాపికే. ఏదో ఒక ఇనిషియేటివ్ గురించి అడిగారు. సో ఇది కూడా 100 trees ప్లాంట్ చేయాలంట. సో ఇది మనకు తెలీదు, మనం రాయలేదు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ filtration of waste products in humans happens in the kidneys. There is a large number of filtration units. సో కిడ్నీస్లో ఫిల్టరేషన్ యూనిట్స్ని ఏమని అంటారు అని అన్నారు. బేసికలీ దీనికి టు బీ వెరీ ఆనెస్ట్, బౌమన్ క్యాప్సిల్స్ అంటే నాకు తెలుసు. కిడ్నీస్లో ఏవైతే మనకి ఆ, దాన్ని ఏమంటారు, క్యాజునట్ షేప్లో ఉంటాయో అవి బౌమన్స్ క్యాప్సిల్స్. సో అది కాదు నాకు తెలుసు. క్యాపిలరీస్ ఏంటంటే, క్యాపిలరీస్ అంటే ఒక చాలా థిన్ పైప్స్ అనమాట. ఆ థిన్ ఏవైతే పైప్స్ మనకి ఫిల్టర్ చేసి దాని ప్యాసేజ్ని హెల్ప్ చేస్తే దాన్ని క్యాపిలరీస్ అంటారు. ఆల్వియోలి అంటే నాకు తెలీదు, బట్ నేను నెఫ్రాన్స్ అని పెట్టడానికి ఈ రెండు నాకు తెలుసు. నేను ఎలిమినేట్ చేయాల్సింది నెఫ్రాన్స్ అండ్ ఆల్వియోలిలో. బేసిక్గా కిడ్నీస్ ఒక మెయిన్ ఫంక్షనే ఫిల్టరేషన్ చేయడం కాబట్టి. అండ్ నేను చాలా దగ్గరలో హాస్పిటల్స్ దగ్గర చూసా, కిడ్నీస్ ప్రాబ్లం అయితే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారు. సో ఐ థాట్ నెఫ్రాన్స్ విల్ బి ద కరెక్ట్ వన్, అండ్ నేను దాన్నే ఆప్ట్ చేశాను, అదే కరెక్ట్ అయింది. అండ్ దెన్ అవగాడ్రోస్ కాన్స్టెంట్ గురించి అడిగారు. ఇది మనకు తెలియాల్సిందే, 6.02 ఇంటూ 10^23. ఇది ఒక వెరీ కాన్స్టెంట్ నెంబర్, అది మన అందరికీ బేసిక్ 9th 10th సిబిఎస్ఈ లేదంటే ఏ బుక్స్లో అయినా ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చి విచ్ బ్రాంచ్ ఆఫ్ ఈకాలజీ డీల్స్ విత్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎన్విరాన్మెంట్ అంట. టు బి ఆనెస్ట్ ఇది కూడా నాకు ఎగ్జాక్ట్గా అది పేలియో ఈకాలజీ అని తెలీదు, కానీ మనకు తెలుసు హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో బేసిక్గా రాక్ స్టేజ్ అప్పుడు మాట్లాడుకుంటే పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని మనం డివిజన్ చేస్తాం. విచ్ మీన్స్ పాలియో అంటే చాలా పురాతనమైనదని. సో ఇక్కడ కూడా నేను పాలియో అనే రూట్ వర్డ్నే పట్టుకున్నా. పాలియో మీన్స్ వెరీ ఏన్షియంట్ అండ్ ఈకాలజీ కావాలి, సో పాలియో ఈకాలజీ అని అనుకున్నా. అది ఆబ్వియస్గా కరెక్ట్గానే అయింది. సో దట్స్ హౌ, లైక్ సమ్ టైమ్స్ మనం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ తెలియకపోయినా వీ షుడ్ బి ఏబుల్ టు అనలిటికలీ ఆన్సర్ అనమాట. సో దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ల్యాండ్ లాక్ సాల్ట్ లేక్ ఇన్, ఇది నాకు తెలీదు, అస్సలు తెలీదు. ఇది నేను ఒకసారి జాగ్రఫీలో చూసుకుంటా లేక్స్ గురించి, వాటి గురించి. సో ఇది కూడా ఒక పాయింట్ మనకి. ఇది నిన్నటి క్వశ్చన్లో కూడా ఒకటి వచ్చింది, ఇలాంటి క్వశ్చనే ఇది. నిన్న బేసిక్గా ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటని అడిగారు. అక్కడ అక్కడ కూడా సేమ్, అక్కడ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అడిగారు అనమాట లాస్ట్ నిన్నటి పేపర్లో.
ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏ పేరు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అడిగారు. ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అడిగారు. అక్కడ నర్మదా, తాపి, ఇంకా మాహి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ గోదావరి, కాబట్టి దాన్ని మనం పెట్టాం. ఆ తర్వాత ఇది నాకు తెలీదు, నేను జస్ట్ ఒక రాయేసా లార్డ్ మేయో అని. ఆ డరోగా సిస్టమ్ అంట 1792లో ఎవరు తెచ్చారో అని. సో ఇట్స్ లార్డ్ కార్న్వాలిస్ అంట. నేను బేసిక్గా ఇది ఎలా ఒకసారి చదువుతా ఇవాళ. అండ్ నెక్స్ట్, చారియట్ ఫెస్టివల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ జగన్నాథ అలాంగ్ విత్ సుభద్ర అండ్ బాలభద్ర. ఇది నాకు తెలిసిందే. ఎప్పుడో ఒకసారి చదివినట్టు గుర్తు, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ చదివినట్టు గుర్తు నేను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ సీజీఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు నా జనరల్ స్టడీస్లోనే నా పేపర్లోనే అప్పుడు జగన్నాథ రథయాత్ర గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. హూ ఆర్ ద త్రీ గాడెస్ దట్ ఆర్ ప్లేస్డ్ అని. నేను ఆ రోజు అది రాయలేదు, నాకు తెలీదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్. కానీ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆ పేర్లు ఎప్పుడో చదివినట్టు గుర్తు. సో అలా నేను ఇది రాయగలిగా అనమాట. అండ్ దెన్ వాట్ కరెక్ట్లీ డిఫైన్స్ చేంజ్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫర్మ్ డ్యూరింగ్ ఏ ఇయర్ అని అడిగారు. ఇది చాలా సింపుల్. ఎప్పుడైనా మీకు ఇన్వెంటరీ అంటే వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఇన్ యువర్ పర్టికులర్ ఇయర్ కానీ లేదంటే ఆ ప్లేస్లో కానీ. ఏంటంటే ఈరోజు మీరు ఒక 100 కేజీస్ ఆఫ్ రైస్ తెచ్చారు. ఈ ఇయర్లో ఒక 75 కేజీస్ ఆఫ్ రైస్ని మనం కుక్ చేసుకున్నాం, వేరే వేరే వీటికి ఉపయోగిస్తాం. సో మన ఇన్వెంటరీ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఇన్వెంటరీ ఆర్ ది ఇన్వెంటరీ చేంజ్ ఏంటంటే 100 - 75, 25 ఏదైతే మిగులుతుందో అదే. సో అలానే ఇక్కడ సేల్స్ ప్రొడక్షన్ దాంట్లో చెప్తే ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్స్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ దట్ ఇయర్ అనమాట. సో అది కూడా నేను కొంచెం సప్లై చైన్లో ఉన్నా కాబట్టి ప్రస్తుతం, సో ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్ అవే. నెక్స్ట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అన్నారు. ఇది నాకు తెలుసు, యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అని. సో ఇది అందరూ రాస్తారు, చూస్తే కూడా 86% మెంబర్స్ అది కరెక్టే రాశారు. సో స్ట్రైట్ క్వశ్చన్. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాజ్ డివైడ్ ఇంటూ సబ్ డివిజన్స్ కాల్డ్ అరాస్ ఆర్ రాష్ట్రాస్ దట్ మెంట్ డిస్ట్రిక్ట్స్. ఇది నాకు ఉండింది శాతవాహన అని. ఎందుకంటే శాతవాహన మన పరిసరాల్లో జరిగిన హిస్టరీనే అది. ఐ థాట్ ఇట్ వాజ్ శాతవాహనం అని, కానీ అది అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అంత ఈ ఈ ఈ పేపర్ క్వశ్చన్ వచ్చేసరికి నేను సెన్స్ చేస్తున్నాను అనమాట, ఎగ్జామ్ బాగా రాశానని. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇంకా గెస్ట్లు వద్దులే అని లైట్ తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత డాష్ ఆథర్డ్ బై తోల్కాపియర్. ఇది తోల్కాపియం. మీరు ఆప్షన్లో చూసుకున్నా లేదంటే మీరు ఎర్లీ తమిళ్ లిటరేచర్ గురించి చూసుకున్నా సరే, తోల్కాపియం అండ్ శిలప్పధికారం ఆర్ ద టూ వాట్ వి సే వెల్ నోన్ నోవెల్స్, వర్క్స్ అవి లిటరేచర్ వర్క్స్. సో ఇది కూడా అలానే ఒకసారి తమిళ్ లిటరేచర్ గురించి మనం ఒకసారి ఇవాళ వెళ్ళి అలా ఒకసారి చూసుకుంటే ఇట్ వుడ్ బ్రష్ అప్ అవర్ నాలెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక్ నాయక్ అని జయప్రకాష్ నారాయణ అంటారు. ఇది యాక్చువల్గా మా కళ్యాణ్ బాబు ఒకసారి, మా డీసీఎం కళ్యాణ్ బాబు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో బిఫోర్ 2024 ఎలక్షన్స్ ఒక హిందీ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హూమ్ డూ యూ అడ్మైర్ అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అన్నారు. సో దట్స్ హౌ ఐ రిమెంబర్ దిస్. అండ్ ఇవాళ అది ఎగ్జామ్లో పనికొచ్చింది నాకు. సో ఐ వాజ్ లక్కీ టు బి ఆనెస్ట్ ఈ రోజు ఎగ్జామ్లో. అండ్ దెన్ ఇదైతే నాకు తెలీదు, 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంట. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ అమితాబ్ బచ్చన్ ఉంటారని, ఎందుకంటే నో హౌ బిగ్ పర్సనాలిటీ ఈజ్. ఐ థాట్ అమితాబ్ బచ్చన్ కాదు, మమతా బెనర్జీ అండ్ అదర్ పూనావాలాలో అనుకున్నా నేను. కానీ నేను ఆధార్ పూనావాలా అని పెట్టాను, ఎందుకంటే మమతా బెనర్జీ ప్రాబ్లీ అంటే ఒక స్టేట్ సీఎంగా కూడా ఉన్నారు కదా ఆమె, అంటారని నేను ఆ పూనావాలా అని పెట్టాను. కాకపోతే అది కూడా రాంగ్. అమితాబ్ బచ్చన్ వాజ్ నాట్ ఇన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఇట్ షుడ్ బి అ థింగ్ టు సీ అనమాట. సో అది గైస్ ఇవాళ ఎగ్జామ్. సో 25 మనం చూసాం, అందులో ఆల్మోస్ట్ మనకు మళ్ళీ ఒక 4 to 5 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ వచ్చినాయి, మిగతా స్టాటిక్ పోర్షన్స్. మనం చూసుకున్నట్టయితే కొన్ని ఓవర్లాపింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి, ఇంకా ఈస్ట్ ఫ్లోయింగ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి. సో ఇలాంటి ఓవర్లాపింగ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో మనం మళ్ళీ ఒకసారి ఆ టాపిక్స్ అన్ని బ్రషప్ చేసుకుంటే ఇట్ హెల్ప్ అస్ ఇన్ అవర్ ఫైనల్ ఎగ్జామ్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మళ్ళీ రేపు డే 3 ఆఫ్ సీజీఎల్ ప్రిపరేషన్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ ప్రిపేరింగ్ వెల్. హెల్త్ అంతా బాగా చూసుకోండి, బాగా వర్క్ చేయండి, అండ్ లెట్స్ క్రాక్ దిస్ సీజీఎల్. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.